ఆవిడ చేత నిన్న మేడం గారు చెప్పేది విని ఆ స్కిల్ అయ్యి మీలో కసి ఉండాలి. నేను ఏదేమైనా సరే నేను ఒక షాప్ పెట్టుకోవాలి లేకపోతే ఇంకోటి. అలాగే సుమారు నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది 40 సంవత్సరాల లోపు పెళ్ళయి భర్తల్ని కోల్పోయి పిల్లలు చిన్న పిల్లలతో బాధపడేవాళ్ళు సుమారు 160 మంది ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళందరికీ దారి చూపించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఎంఎస్ఎంఈ కార్యక్రమం పెట్టి రేపు స్టార్ట్ చేయబోయే ద్రాక్షారంలో స్టార్ట్ చేయబోయే 30 యూనిట్లు కూడా వారికే కేటాయిస్తాం. అదేవిధంగా అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టినా, వాటర్ బాటిల్స్ ప్లాంట్ పెట్టినా, గేట్లు పెట్టినా, ఏం పెట్టినా సరే వాళ్ళు చాలా పట్టుదల, సహనం, ఓర్పు ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ. మగవాళ్ళతో సమానంగా మీకు కోపించుంటే ఈ సృష్టి ఏ కాపురాలకు నిలబడవు, ఎక్కడ అస్తవ్యస్తంగా ఉండేది సొసైటీ అంతా. కాబట్టి మీకు ఓర్పు, సహనం, అలాగే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మీ చేత సంస్థలు పెట్టించాలి. ముఖ్యంగా మేము ఈ మా ఎస్ఐపిసి సిఏ గారికి కూడా ఒకటే చెప్పాము, ఎక్కడైతే రద్దీగా ఉందో ప్లేసులు అక్కడ ఏమైనా చిన్న పాయింట్లు ఏర్పాటు చేయండి. టీ స్టాల్స్ ముద్రాలోంచి ఇప్పించి వాళ్ళ చేత పెట్టిందామని చెప్పి సుమారు 8 పాయింట్లు వాళ్ళు చూడటం జరిగింది. ఆ 8 మంది చేత కూడా ఆల్రెడీ టౌన్లో ఒకటి నిర్ణయించాం. మా ప్రోత్సాహం మీకు ఫుల్గా ఉంటుంది. మా సైడు మేము లోన్స్ ఇప్పించడం, అలాగే మీకు స్కిల్ చేయడం వరకు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళని మా సిస్టర్ బెంగళూరులో ఉంటుంది. ముఖ్యంగా ఆ అమ్మాయి చేత అమ్మాయికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. స్కిల్ చేసి వీళ్ళందరినీ, ఇదే కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా మేము త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ కొత్త ప్రాజెక్టులు పెడుతుందో అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాం. ఇప్పుడు అరటిపండు ఉంది, అరటిపండు నుంచి పౌడర్ తయారు చేస్తూ ఉన్నారు. అది బాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. ఆ మిషన్ డ్రైయర్స్ మనకి ఇస్తున్నారు. డ్రైయర్స్ ఇచ్చి ఆ మెటీరియల్ కూడా, రా మెటీరియల్ కూడా మనకే సప్లై చేస్తుంది గవర్నమెంట్. మీరు తయారు చేసిన పౌడర్ కూడా లాభం ఇచ్చి కనీసం 15-20 వేలు లాభం ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే ప్రొసీజర్ కూడా ఉంది. అవన్నీ కూడా త్వరలో అధికారికి తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తాం. ఆల్రెడీ నిర్వహించాం. అది మగవాళ్ళకి నిర్వహించాం. వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్, 3 ప్రాజెక్ట్స్ మేము ముందుకు తీసుకెళ్ళాం. ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేశారు. లేస్ ప్యాకెట్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీలో ఆ డ్రోన్ కంపెనీ కూడా